మహాఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. మహాఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. నీ మహిమకు నన్ను చేర్చుటకు, నీతో నేను నివసించుటకు, నీ మహిమకు నన్ను చేర్చుటకు, నీతో నేను నివసించుటకు. మహాఘనుడా నీ మహిమతో త్వరలో రానయ్యున్నావు. వాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రం. జీవించువాడవు జీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ పాడదాం. ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రం. జీవించువాడవు జీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ చప్పలు కొట్టి పాడదాం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఉన్నవాడవు అలమటిస్తున్న ఆగరమ్మను ఆశ్రయించిన ఆశ్రయపరమైన ప్రభువుని ఆరాధన చేద్దాం. గట్టి చప్పట్లు కొట్టాలి. ఆకలి బాధలు ఉన్న ఇశ్రాయేలుకు అక్కరలో జీవజలమునిచ్చి, ఆకలి బాధలు ఉన్న ఇశ్రాయేలుకు అక్కరలో జీవజలమునిచ్చి, అలమటిస్తున్న ఆదరణకు ఆశ్రయమిచ్చిన ఆశ్రయపురమా, అలమటిస్తున్న ఆదరణకు ఆశ్రయమిచ్చిన ఆశ్రయపురమా. ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రము. జీవించువాడవు జీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రం. ఉన్నవాడవు మొదటిసారి పాడుతున్నప్పుడు 2
ఒకసారి కలిసి పాడండి. ప్రభునామమున ఆరాధించండి. ఆకలితో ఉన్న ఏలియాను కాకులతో పోషించిన దేవా, ఆకలితో ఉన్న ఏలియాను కాకులతో పోషించిన దేవా, సారేపతిలో ఉన్న విధవరాలను శ్రమ నుండి తప్పించిన దేవా, సారేపతిలో ఉన్న విధవరాలను శ్రమ నుండి తప్పించిన దేవా, ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రము, దీవించువాడవు దీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రం, ఉన్నవాడవు అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అల్పుడనైనా నేను నిన్ను వేడుకొనగా ఆకలి తీర్చిన ఆత్మదేవా, అల్పుడనైనా నేను నిన్ను వేడుకొనగా ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆత్మతో నీకు ప్రార్థించు వారికి సమాధానమిచ్చిన దేవా, ఆత్మతో నీకు ప్రార్థించు వారికి సమాధానమిచ్చిన దేవా, ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రము, దీవించువాడవు దీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రము. మరొకసారి అందరూ పాడదాం. ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా నీకు స్తోత్రము, దీవించువాడవు దీవించుచున్నావు నా యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, పాడదాం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, పాడదాం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. యేసన్న త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు, యేసన్న త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు, మహిమకు మేఘాలపై రానయ్యున్నాడు, మహిమకు నిన్ను నన్ను తీసుకుపోతాడు, మహిమకు మేఘాలపై రానయ్యున్నాడు, మహిమకు నిన్ను నన్ను తీసుకుపోతాడు, యేసన్న త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు, యేసన్న త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు. గట్టిగా చప్పట్లు
పరలోక రాజ్యమే పరమ నగరము, 12 గుమ్మముల పరిశుద్ధ పట్టణము. పరలోక రాజ్యమే పరమ నగరము, 12 గుమ్మముల పరిశుద్ధ పట్టణము. పరమదేవుడే పరలోకపు దీపము, పరమదేవుడే పరలోకపు దీపము. పరలోక పట్టణము నీకు నాకు నివాసము, పరలోక పట్టణము నీకు నాకు నివాసము. యేసయ్య త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు. ఆమేన్. యేసయ్య త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు. జీవజల పూటగా యేసయ్య ఉండునట, జీవవృక్ష ఫలములు సమృద్ధిగా దొరుకునట. జీవజల పూటగా యేసయ్య ఉండునట, జీవవృక్ష ఫలములు సమృద్ధిగా దొరుకునట. జీవితపు కోరికలు అసలేమీ ఉండవట, జీవితపు కోరికలు అసలేమీ ఉండవట. జీవగ్రంథమందు నీ నా పేరు ఉండునట. యేసయ్య త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు. యేసయ్య త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు. డబ్బులు కొడతాం గట్టిగా. అనితి రాజ్యంలో సమాధానం ఉండునట, ఆకలి దప్పులు అసలేమీ ఉండవట. అనితి రాజ్యంలో సమాధానం ఉండునట, ఆకలి దప్పులు అసలేమీ ఉండవట. ఆదరణకర్తగా యేసు ఆదరించునట, ఆదరణకర్తగా యేసు ఆదరించునట. ఆయన రూపులోకి నిన్ను నన్ను మార్చునట, ఆయన రూపులోకి నిన్ను నన్ను మార్చునట. యేసయ్య త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు. యేసయ్య త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను నన్ను తీసుకొని పోనయ్యున్నాడు. మహిమతో మేఘాలపై రానయ్యున్నాడు, మహిమతో నిన్ను నన్ను తీసుకుపోతాడు. మహిమతో మేఘాలపై రానయ్యున్నాడు, తీసుకుపోతాడు. యేసయ్య త్వరలోనే రానయ్యున్నాడు, నిన్ను తీసుకొని పోనయ్యున్నాడు. 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 హల్లెలూయా. స్తుతించెదను నీ కీర్తినే కొనియాడెదను, నీ కోసమే నేను బ్రతికుండెదను, నీ సేవలోనే మరణించెదను. నీ కీర్తనే నేను స్తుతించెదను, నీ కీర్తినే కొనియాడెదను, నీ కోసమే నీ బ్రతికుండెదను, నీ సేవలోనే మరణించెదను. నీ మాట జీవముగా, నీ పాట సత్యముగా, నీ బాటలోనే నడయాడెదను. నువ్వేనా సర్వము, నువ్వేనా సకలము,
నీ కృపతోనే జీవించెదను, నీ కీర్తనే నేను స్తుతించెదను, నీ కీర్తినే కొనియాడెదను, నీ కోసమే బ్రతికుండెదను, నీ సేవలోనే మరణించెదను. హల్లెలూయా. విరోధుల చెరలో నుండి, విషాదాల సుడిలో నుండి, రెక్కలతో నన్ను దాచితివి, కొనుకోలేక కాపాడితివి. విరోధుల చెరలో నుండి, విషాదాల సుడిలో నుండి, రెక్కలతో నన్ను దాచితివి, కొనుకోలేక కాపాడితివి. ఆశ్రయ దుర్గమై నాకు అభయం ఇచ్చితివి, ఆరాధన చేయంగా ఆవేదన మాన్పితివి. ఆశ్రయ దుర్గమై నాకు అభయం ఇచ్చితివి, ఆరాధన చేయంగా ఆవేదన మాన్పితివి. నీకంటే అదుకులెవ్వరు, నీకన్నా ప్రథములెవ్వరు, నీకంటే అదుకులెవ్వరు, నీకన్నా ప్రథములెవ్వరు. నువ్వే ఆధారం, నువ్వే మధ్యాహ్నం, నువ్వేలే మాకు దైవం. నువ్వే ఆధారం, నువ్వే మధ్యాహ్నం, నువ్వేలే మాకు దైవం. నీ కీర్తనే నేను స్తుతించెదను, నీ కీర్తినే కొనియాడెదను, నీ కోసమే బ్రతికుండెదను, నీ సేవలోనే మరణించెదను. అలాగే ఈ ప్రత్యేకమైన సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు అహరోను గారు ఉన్నారు. కరుగూరుమిల్లిలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు, వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఉప్పులూరు గ్రామంలో సేవ చేస్తున్నటువంటి పి ఆనంద్ గారు ఉన్నారు, వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులు, చిన్నమలో నుండి మన మధ్యకు వచ్చినటువంటి ఏ వేమవరంలో సేవ చేస్తున్న దైవ సేవకులు వై జాషువా గారు ఉన్నారు, వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రియులు, జాషువా గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంకా దైవ సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. కూర్చున్న వారిలో దైవ సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారిని కూడా
వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా ప్రేమతో బలమైన శబ్దంతో యేసయ్యా బలమైన నీకు శబ్దంతో వందనాలు. ప్రభువుని స్తోత్రం, ఆరాధన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా, స్వరం ఎత్తి దగ్గరగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దయచేసి అందరూ స్వరం తెరవండి, స్వరం తెరవండి, నోరు తెరిచి, నోరు తెరిచి బలమైన శబ్దంతో ప్రభువుకి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండకండి, ఇది మౌనంగా ఉండే సమయం కాదు. సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి మనతో మాట్లాడేటువంటి సమయం. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. స్వరమెత్తి పాడదాం. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. ప్రభు ఈ ఉదయకాలం ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నాతో మాట్లాడు నాయనా. నువ్వు స్వస్థపరిచే దేవుడవు తండ్రి. నా జీవితంలో సమస్యలు వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, మమ్ము స్వస్థపరచును. ఆరాధన నీకే హల్లెలూయా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన చేద్దాం. ఈ రాత్రి చప్పట్లు కొడుతూ అర్హుడవు నీవే నా దైవము. అందరూ పాడదాం. మహిమ ఘనష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. యేసయ్యా ఆరాధన నీకే హల్లెలూయా ఆరాధన నీకే ఆమేన్ ఆరాధన నీకే. అందరూ స్వరం ఎత్తి చెప్దాం. ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆమేన్ ఆరాధన నీకే. అందరూ స్వరం ఎత్తి చెప్దాం. ఆరాధన నీకే ఆమేన్ ఆరాధన నీకే ఆరాధన నీకే. సంచరించుచు సమస్తమును సమకూర్చి అద్భుతాలు చేస్తున్న దేవునికి, మనల్ని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్న యెహోవా రాఫా అయిన దేవునికి బలమైన శబ్దముతో చప్పట్లు కొట్టి ప్రభువుకు వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మల స్తోత్రాలు నాయనా, నీ ప్రసన్నత కొరకు స్తోత్రాలు. నువ్వు మా మధ్యలో సంచరించుచున్నందుకు వందనాలు నాయనా. మొదటి రాత్రి కూడుకులో నీ మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ నేను మీ ప్రసన్నతను మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తి ఒక్కసారి స్వరం ఎత్తి ప్రభుకు వందనాలు తెలియచేద్దాం. ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా మీ స్వరం కొరకు ఎదురు చూస్తున్నాము నాయనా. దయచేసి మీరు మా జీవితాల్లో ఉంటే, మీరు మాట్లాడితే మా జీవితంలో మేలు కలుగుతుంది నాయన. మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం అయ్యా. మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు నెమ్మది, మా కన్నీళ్లు తొడవబడతాయి, వేదన తొలగిపోతుంది. దయచేసి మాతో మాట్లాడండి. స్వరం ప్రభువుని అడగండి. రాత్రి ప్రభువుని అడుగుదాం. మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జాషువా గారు ప్రార్థన చేస్తారు. ప్రభావం కలిగిన తండ్రి, మీ మహిమోన్నత నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రభా ఈ ప్రాంతంలో అనుగ్రహిస్తున్న అద్భుతమైన స్వార్థను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు ప్రభాకర్ రాయ్ గారి ద్వారా ప్రభా మీరు జరిగిస్తున్నటువంటి ప్రత్యేకమైన ఆశీర్వాద అద్భుత స్వార్థ సభల కొరకు స్తోత్రాలు. ఆయన ప్రారంభదేనాన ప్రత్యేకమైన ఆత్మాభిషేకాన్ని స్థలం అందించి మీరు ఎంతవరకు జరిగించినందులకే స్తోత్రం. ఇప్పుడు నీ దాసులు నిలబడుచున్నప్పుడు ప్రభా వచ్చిన మా అందరికీ ఈ మైక్ ద్వారా నీ మాటలు వింటున్న ప్రజా వాళ్ళందరికీ ఆశ్చర్యకరమైన సందేశాలు మీరు అందించి ఈరోజు మొదలుకొని ఆయన ఈ సభలో ముగింపు దినము వరకు మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో అత్యంత ఘనంగా జరిగించి నీ దాసుని యొక్క ప్రణాళికలు ఉద్దేశముల ప్రభా నీ చిత్తంలో నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఇంతవరకు మాతో ఉన్నందులకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా మీ దాసులు ప్రభాకయ్య గారిని మీరు ప్రేమించి పరిసర ప్రాంతాలను రక్షించడానికి గాను మీరు ఏర్పాటు చేసిన యొక్క మహాసభలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ ప్రారంభ రోజున ప్రభా మీరు పంపించిన దాసులను బట్టి నేను సంఘాలను బట్టి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఆయన ప్రారంభించిన నాటి నుంచి ఇంతవరకు మీ ఆత్మ అధ్యక్షతలో జరిగించిన సమస్త కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంకనూ జరగవలసిన కార్యక్రమం అంతటిని మీ చేతులకు ఎత్తిపడుతూ మా ప్రభు అయిన యేసునామమున చిన్న ప్రార్థన మీకు అర్పించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కాలమనే కడలిలో జారుతున్నది కన్నీరు పడవలా కదులుతున్నది కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కాలమనే కడలిలో జారుతున్నది కన్నీరు పడవల కదులుతున్నది కాలమనే కడలిలో జారుతున్నది కన్నీరు పడవల కదులుతున్నది కరము చాపిరావా కనికరించవా కన్నీరు తుడిచిన యేసునాథా కరము చాపిరావా కనికరించవా కన్నీరు తుడిచిన యేసునాథా కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే తల్లి కొరకు పిల్లల ఆందోళన పిల్లల కొరకు తల్లి ఆవేదన తల్లి కొరకు పిల్లల ఆందోళన పిల్లల కొరకు తల్లి ఆవేదన గూడు చెదిరిన గువ్వలవోలే కన్నీటితో చెబుతున్న హృదయ వేదన
గూడు చెదిరిన పువ్వుల ఓలే కన్నీటితో చెబుతున్న హృదయ వేదన కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే ప్రేమ బంధమైన దాంపత్యములో వికటించెనే ఆవేదన ప్రేమ బంధమైన దాంపత్యములో వికటించెనే ఆవేదన నింగినైన నేలనైన సృష్టించిన దేవా నీ కరములు చాపి కన్నీరు తుడవా నింగినైన నేలనైన సృష్టించిన దేవా నీ కరములు చాపి కన్నీరు తుడవా కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే గూడు చెదిరినంత ఆవేదన గుండె చెదిరినంత ఆందోళన గూడు చెదిరినంత ఆవేదన గుండె చెదిరినంత ఆందోళన యేసయ్య రావా నీ కరములు చాపి అభాగ్యులను యేసయ్య రావా నీ కరములు చాపి ఆదరించగా అభాగ్యులను కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కాలమనే కడలిలో జారుతున్నది కన్నీరు పడవల కదులుతున్నది కాలమనే కడలిలో జారుతున్నది కన్నీరు పడవల కదులుతున్నది కరము చాపి రావా కనికరించవా తుడిచిన యేసునాథ కరము చాపి రావా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
చాపురావా కనికరించవా కన్నీరు తుడిచిన యేసునాథా కరము చాపురావా కనికరించవా కన్నీరు తుడిచిన యేసునాథా കണ്ണീരല്ലേ കവിതേ കണ്ണീരല്ലേ കണ്ണീരല്ലേ കവിതേ കണ്ണീരല്ലേ കാലമനെ കടലിലോ ചാറുతున్నది కన్నీరు పడవలా కదులుతున్నది కన్నీరు పడవలా కదులుతున్నది. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నీకు మహిమకరముగా ప్రతి కార్యక్రమం కూడా జరిపించుకున్నారు, అందుకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళుచు ఉండగా ప్రభువా, నీ దాసుల్ని మీరు వాడుకోండి. ఈ రాత్రి నీ మాటలు వినటానికి ప్రభువా నువ్వు తీసుకుని వచ్చిన నీ ప్రజలను బట్టి ప్రభువా నీకు వందనాలు. ఈ 3 దినాల్లో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. ఈ సంవత్సరంలో ప్రారంభ దినాల్లో ప్రారంభిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలగచేస్తానని ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఈ 3 దినాల సభల ద్వారా ఈ భీమవరంలోనే సంచలనాత్మకమైనటువంటి ఉద్యోగాన్ని కలిగిస్తానని ప్రభు సెలవిచ్చారు. పాస్టర్ యేషయ్య గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. వారు వస్తూ ఉండగా మరొకసారి చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ మరి దేవుని వాక్యం అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ కూడికలు నిర్వహిస్తున్న దైవ సేవకులకు, వారి సంఘానికి, వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు, చక్కని వాయిద్యాలతో పాటకి చక్కని అలంకరణ ఇస్తున్న సంగీత బిడ్డలకు, ఓపికగా 2 గంటలైనా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గేట్లో నుంచి వచ్చేటప్పుడు చప్పట్లు కొట్టారు, ఇక్కడ లేచి వచ్చేటప్పుడు చప్పట్లు కొడుతున్నారు, నన్ను కనపరుస్తున్నారు. ఎందుకని? వాక్యం చెప్తానని. మరి యేసయ్యను మనం ఎవరైనా, నేనైనా మీరైనా కనపరుస్తామా? యేసు ప్రభుని ముందుగా శ్రీ యేసు ప్రభు అని అంటావా? అను. యేసు ప్రభు గారండి అని పిలుస్తామండి. ఆయనకి లేదు. యేసు నామంలో, యేసుక్రీస్తు నామంలో సింగిల్ పదం. మా కడప భాష అది. గౌరవప్రదం కూడా ఉంది అక్కడ కడప భాష. చాలా మొరటగా ఉంటుంది, అయితే చాలా ప్రేమ చూపిస్తారు కడపళ్ళు. మనం వారికి నమ్మకంగా లేకపోతే ఏ రోడ్డు పక్కనో పడిపోయి ఉంటాం. 4 రోజుల తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకుంటారు, అంతే. గుర్తు తెలియని అని పేపర్లో వేసి, పోయిన వారంలోనే మా ఇంటికి 4-5 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడేశారు, చంపేసి. ఎవరో తెలీదు. పొద్దుటూరులో ఒక వర్గం వాళ్ళు ఒక ఆయన చంపేస్తే, రెండో వర్గం వాళ్ళు వాళ్ళ కోర్టుకు వస్తుంటే 2 చంపేశారు. ఆలోచన చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రకటించేది యేసునని గమనించి, ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరికి
యేసునామం కావాలి, ఈ వాక్యం కావాలి, ముందు ముందు ఈ వాక్యం కరువు అవుద్ది. కనుక ఈ వాక్యాన్ని వినటానికి మనం దేవుని సన్నిధికి తొందరపడే ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రావాలి. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించండి. మీకు తెలిసిన వాళ్ళని, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రోత్సహిస్తూ దేవుని సన్నిధికి నడిపించవలసిన బాధ్యత ఇక్కడ వారి దినాల్లో ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించండి. నేను కూడా చిన్న పాట పాడమంటారా? మీ అనుమతి కోరుకోవాలి అయ్యా. అంటే నేను పెద్ద గాయకుడిని కాదండి. ఇటేమో సువార్త గాయకులు ఉన్నారు, నేను పెద్ద గాయకుడిని కాదు. మా పాస్టర్ గారు పాట పాడమంటే నేను పారిపోయేవాడిని కనపడకుండా. అయితే దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున దేవుడిచ్చిన ఈ స్వరంతో నేను పాడతాను. కనుక ప్రతి ఒక్కరి ఈ విషయాన్ని గమనించండి. మేము కూడా కొన్ని క్యాసెట్లు చేసాం, సీడీలు, పాటల పుస్తకాలు కావాలనుకుంటే మీకు అక్కడ దొరుకుతాయి. మన పాస్టర్ గారి క్యాసెట్లు, సీడీలు ఉన్నాయి. వాటి పక్కనే మా ఊరు కలుగదు యేసయ్యా నీవే నా కాపరి, నాకులేమీ కలుగదు. యేసయ్యా నీవే నా కాపరి, నాకులేమీ కలుగదు. నీవే నా ఆధారము, నీవే నా అభిషేకము, నీవే నా ఆధారము, నీవే నా అభిషేకము. యేసయ్యా నీవే నా కాపరి, నాకులేమీ కలుగదు. యేసయ్యా నీవే నా కాపరి, నాకులేమీ కలుగదు. దేవుని వాక్యం చెప్తుంది, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని. ఎస్ఏ పాస్ చేస్తున్నాడు, చప్పట్లు కొట్టండి అని చెప్తే కొట్టడం కాదు. రైతులా గాఢంధకారపు లోయలో తిరిగిన నేను భయపడనులే. గాఢంధకారపు లోయలో తిరిగిన నేను భయపడనులే. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, ఆదుకొను, ఆదరించును, ఆదుకొను. యేసయ్యా నీవే నా కాపరి, నాకులేమీ కలుగదు. యేసయ్యా నీవే నా కాపరి, నాకులేమీ కలుగదు. ప్రైజ్ ది లార్డ్. గాఢాంధకారపు లోయ, గాఢాంధకారం అంటే కటిక చీకటి, కంటికి కన్ను కనపడినటువంటి పరిస్థితి. మన శ్రమల నుంచి విడుదల పొందే మార్గం కనపడినప్పుడు యేసు మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాల బోనులు దానియేలుతో, అగ్నిగుండములు అబేద్నెగోలతో,
హెచ్చరించి వారిని రక్షించి ఆశీర్వదించి హెచ్చించినావే, ఆశీర్వదించి హెచ్చించినావే. యేసయ్య నీవే నా కాపరి, నాకులేమి కలుగదు. యేసయ్య నీవే నా కాపరి, నాకులేమి కలుగదు. ప్రైజ్ ది లార్డ్. సంతోష చప్పలు కొట్టాలి, ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. ఎదురుగాలులు వీచిన అలలు నన్ను కొట్టినా, ఎదురుగాలులు వీచిన అలలు నన్ను కొట్టినా, అలలను అణచి గాలిని గద్దించి, అలలను అణచి గాలిని గద్దించి నా తోడై నన్ను నడిపించదేవా, నా తోడై నన్ను నడిపించదేవా. యేసయ్య నీవే నా కాపరి, నాకులేమి కలుగదు. యేసయ్య నీవే నా కాపరి, నాకులేమి కలుగదు. నీవే నా ఆధారము, నీవే నా అభిషేకము, నీవే నా ఆధారము, నీవే నా అభిషేకము. యేసయ్య నీవే నా కాపరి, నాకులేమి కలుగదు. యేసయ్య నీవే నా కాపరి, నాకులేమి కలుగదు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. నాయన మంచివాడు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాము. శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు వినండి. ప్రక్కనే ఉన్నటువంటి వరదరాజపాలెంలో 1 గంట అయినా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. వాళ్ళు లేగలేదు కూర్చొని. ఇంకా ముగించనంటే ముగించమని చెప్పటం లేదు. పరమగీతము 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూద్దాం. చదవండి. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను. ఇక చాలమ్మా. షారోను పొలములో పోయబడిన పుష్పము వంటి దానను అని షోలమతి అని ఒక ఆమె చెప్తా ఉంది. ఇక్కడ పరమగీతము అని అంటే, పరము అంటే పరలోకము. అక్కడ జ్ఞానాన్ని సొలొమోను తీసుకుని ఈ గీతాన్ని రచించడం జరిగింది. ఆయనకి 700 మంది ఉపపత్నులు, 300 మంది భార్యలు ఉన్నారు. ఆ దినాల్లో ఆయనకి అది రాజభోగము. అందులో ఈ షోలమతి అనే ఆమె ఆయనకి ఇష్టమైన ప్రియురాలు కావచ్చు. అయితే ఈ పరమగీతంలో దీన్ని మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి, పరిశీలన చేయాలి. ప్రియుడు అని అంటే యేసయ్యగా మనం తీసుకోవాలి. ప్రియురాలు అని అంటే దేవుని సంఘంగా గుర్తించాలి. అదే విధంగా ఇక్కడ వరుడు యేసయ్య, వధువు దేవుని సంఘంగా గుర్తెరగాలి. ఈ మాటలు ఈ పరిశుద్ధ గ్రంథములు, ఈ పరమగీతాల్లో మనకి కనపడతా ఉంటాయి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నేను షారోను పొలములో పూయబడిన పుష్పము వంటి దానను
షారోను పొలము. ఈ రోజున పొలాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మా ఏరియాలో అయితే జొన్న పొలం, మొక్కజొన్న పొలం, ఇంకా సన్ఫ్లవరు, శనగ, వేరుశెనగ, వరి ఇలాంటి పొలాలు కనపడతా ఉంటాయి. ఇక్కడ మనకు కూడా వరి, మిను, లేకపోతే చెరుకు, రకరకాల పొలాలు ఉంటాయి. ఈ పరిశుద్ధ గ్రంథములు కూడా ఎన్నో పొలాలు మనకు కనపడతా ఉంటాయి. పొలము అంటే మనమే అని మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయంలో. అయితే ఈ రోజున పొలము సంఘానికి కూడా సాదృశ్యంగా కనపడతా ఉంది. ఈ సంఘాల గురించి, మన గురించి, ఈ సంఘం అనే పొలంలో ఉన్న మనము ఏ విధంగా ఉంటున్నాం, ఈ పొలాల గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆ తర్వాత షారోను పొలం గురించి కూడా ప్రత్యేకంగా లాస్ట్లో మీకు వివరంగా చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా శ్రద్ధగా ఈ వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. చదవండి, పరిశుద్ధ గ్రంథంలో పొలాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాను. సామెతల గ్రంథము 24:30 వాక్యం నుంచి చూద్దాం. సామెతల గ్రంథము 24:30 నుండి చూద్దాం. దుష్టునికి ముందు సామెతల గ్రంథము 24:30 వాక్యం నుండి చూద్దాం. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. సామెతల గ్రంథము 24:30 వాక్యం నుండి చూడండి. సోమరివాని చేను అది అమ్మా, నేను రాగా, ఇక్కడ చూసినట్లయితే సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనకు కనపడే పొలం ఏమిటి అని అంటే సోమరివాని పొలమట, సోమరివాని చేనట. ఇది గమనించండి. ఈ రోజున సోమరి అని మనం ఎవరిని అంటామంటే పని పాట చేయకుండా తిని పడుకునేవాడిని, పని పాట చేయకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా రోడ్లమ్మడి తిరుగుతూ సమయానికి వచ్చి తల్లి వండిన అన్నాన్ని తిని మరలా వెళ్ళిపోయి లేకపోతే పడుకుని పని పాట లేని వాళ్ళని మనం సోమరి అంటూ ఉంటాం. ఇక్కడ సోమరి వాని పొలం చేను నేను దాటి రాగా అక్కడ భయంకరమైన ముళ్ళ చెట్లు ఉన్నాయంట. ఇక అక్కడ మనం చూసినట్లయితే దూలగుండ్ల చెట్టు అంటే దురదగుంటాకు అంటాం మనం. ఆ చెట్టు ఆకు మనకు అంటితే దురద. ఈ రోజున ఇవన్నీ ముళ్ళ చెట్లు ఆ చేను నిండా మొలిసి ఉన్నాయి, బలిసి ఉన్నాయట, అంటే బలంగా సేవ బట్టి ఉన్నాయి. చూడండి, ఈ రోజున చేలు కూడా మనం చూస్తూ ఉంటుంటే ఆ చేనుని ఎప్పటికప్పుడే మనం సదును చేసుకోకుండా, సాగు చేసుకోకుండా ఆ చేను ఆ పొలాన్ని అలాగే విడిచిపెడితే అందులో చెట్లు మొలుస్తూ ఉంటాయి, అందులో ముళ్ళ చెట్లు మొలుస్తూ ఉంటాయి, రకరకాల చెట్లు అందులో మొలుస్తూ ఉంటాయి. దానిలో విత్తనం వేసుకోవటానికి కుదరదు. ఇక్కడ దీన్ని కూడా మనం చూసినట్లయితే సోమరివాని చేను నేను దాటిరాగా అంటా ఉన్నాడు. ఈ రోజున సోమరి వాళ్ళు ఎవరు అనంటే వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం చేయకపోతే సోమరితనం. అంటే ఈ రోజున దేవుని యొక్క సేవకులు కూడా వ్యవసాయదారులే, వ్యవసాయం చేసేవాళ్లే. ఈ రోజున దేవుని సేవకులు సోమరితనంగా ఉంటే, సోమరితనంగా ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా, సంఘానికి ప్రార్థన చేయకుండా, సంఘాన్ని బట్టి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయకుండా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, సోమరితనంగా వచ్చే కానుకలు తీసుకుని శుభ్రంగా తిని పడుకుంటే ఆ సంఘము ఏ విధంగా ఉంటుందంటే విశ్వాసులు ముళ్ళగా మారతారట. విశ్వాసులు ముళ్ళగా మారిపోతారు. ఇక
నీ కాల్లో ముళ్ళైపోతారు, కంట్లో ముళ్ళైపోతారు. అన్ని విషయాల్లో నీకు ఎదురొస్తూ ఉంటారు, నీకే బోధించే స్థితిలోకి వస్తారు. దైవ సేవకుల్ని ప్రేమించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులకి విధేయత చూపించరు. కారణం ఏమిటంటే సోమరి వానిగా దైవ సేవకుడు ఉంటే ఇదిగో సంఘము కూడా సోమర్తనం అయిపోద్ది. దైవ సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తే సంఘం కూడా దైవ సేవకుడు ఏ విధంగా చేస్తున్నాడో ఆ దైవ సేవకుడిని అనుసరించి నడుస్తుంది గనక ఆ సంఘం కూడా ప్రార్థన చేసుకునే సంఘంగా ఉంటుంది. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేస్తుందో ఆ దైవ సేవకుని యొక్క సంఘం అభివృద్ధి అవుతుంది. ఆ సంఘం ఉన్నతమైన స్థితిలో విశ్వాసంలో బలపడుతుంది. ఆ సేవ విస్తరిస్తూ ఉంటుంది. ఆ దైవ సేవకుడు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యమే ఉండటమే కాదు కానీ దేవుని యొక్క పరిచర్యలో ఆ సేవకుడు బలంగా వాడబడతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజున దైవ సేవకుడు దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడబడాలంటే ఈ ప్రార్థనా జీవితం దేవుని యొక్క సంఘం మనకిస్తే ఆ సంఘము వెనకాల ప్రార్థన చేస్తూ ఉంటుంటే దైవ సేవకుడిని దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇక దైవ సేవకుడు తిని పడుకుంటే ఇదిగో సోమరివాని చేనులాగా ఉంటుంది సంఘం. ఈ రోజున దైవ సేవకుడే కాదు, ఇక తల్లిదండ్రుల చరిత్ర చూసినట్లయితే తల్లిదండ్రులు కూడా తిని పడుకుని ప్రార్థనా జీవితం లేకుండా వాళ్ళు కూడా ఇక తింటున్నాములే, ఉంటున్నాములే, ఉద్యోగానికి వెళ్తున్నాములే, వ్యాపారం చేసుకున్నాములే, కష్టపడుతున్నాములే, కొంత సొమ్ము సంపాదిస్తున్నాములే, ఆ కష్టార్జితాన్ని తింటున్నాములే అనుకుని నీవు సంబరపడిపోతే చూడండి, ప్రార్థనా జీవితం లేకుండా, దేవుని యొక్క వాక్యం లేకుండా, కుటుంబంలో ప్రార్థన లేకుండా నువ్వు సోమరితనంగా తల్లిగా తండ్రిగా నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీకు ముళ్ళుగా మారతారు. నీ కుటుంబంలో గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నటువంటి బిడ్డలు నీకు ముళ్ళుగా మారిపోతారు. కుటుంబాలు ఈ రోజున అలాంటివి చాలా ఉన్నాయి. పిల్లలకు ప్రార్థన నేర్పరు, మోకాళ్ళ జీవితం నేర్పరు, వీళ్ళకే లేదు. పిల్లలు బైబిల్ చదవటం నేర్పరు, వీళ్ళే చదవరు. వీళ్ళు దేవుని సంధికి 6 రోజులు పని చేసుకుని 7వ రోజు మందిరానికి రావాలి, వీళ్ళే రారు. ఆ సోమర్తనంగా వీళ్ళు ఉంటారు కనుక ఆ పిల్లలు ఏ విధంగానంటే నీ ఇంటిలో నీ ఇల్లనే పొలంలో ముళ్ళులాగా ఉంటారు. ఈ రోజున ఈ సోమర్తనంగా పిల్లలు తయారైపోతారు. ఇక సమయానికి వస్తారు, తండ్రి కష్టపడి తీసుకొస్తుంటే తల్లి వండి పెడుతుంటే తింటారు, మరలా వెళ్ళిపోతారు. పని చేయరా, ఒరే కొంచెం చదువుకోరా, లేకపోతే కొంచెం మీ నాన్నకి కొంచెం సహాయకుడిగా ఉండరా అని అంటే నాకు కుదరదు, నాకు పని ఉంది. కన్నవాళ్ళు భోజనం పెట్టరా, కన్నవాళ్ళు పోషించరా, కన్నవాళ్ళు పోషించలేని వాళ్ళు నన్ను ఎందుకు కన్నారు అని ఎదురు ప్రశ్న వేస్తా ఉన్నారు. ఈ బిడ్డల్ని కన్నా తర్వాత మనం ప్రేమిస్తున్నాం. చిన్నపిల్లలు పుట్టగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి చక్కగా జీన్ ప్యాంట్లు, జీన్ షర్ట్లు, వాళ్ళకి టోపీలు, సాక్స్, బూట్లు అన్నీ తీసుకొస్తున్నావు. మరి నువ్వు ప్రేమించిన బిడ్డ మరి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని నువ్వు ఆశిస్తే నీకు సోమరితనం పనిచేయదు. సోమరివాని కుటుంబంగా నీ కుటుంబం, నీ ఇల్లు ఉండటానికి వీల్లేదు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసుకుని మోకాళ్ళ జీవితం కలిగి నీవు ఉన్నట్లయితే నీ ఇల్లు సోమరితనంగా ఉండదు. అందుకని ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎక్కువగా మీకు చెప్పడం లేదు, మొట్టమొదటిగా మనం చూసిన పొలం ఏది అని అంటే షారోను పొలం. అది తర్వాత చెప్తాను. రెండవదిగా మనం చూసిన పొలం ఏమిటి అని చూసినట్లయితే ఏ పొలం అండి రెండవది? ఇప్పుడు చెప్పిన పొలం ఏ పొలం అది చెప్పాలి. ఇప్పుడు ఏ పొలం చదివామమ్మా మనం? నాకు వినపట్ల. ఏ పొలం? ఏమండి వినపడుతుందా మీకేమన్నా? వినపడుతుందా? నా మాట కాదు, వాళ్ళ మాట. ఏ పొలం దాటి వచ్చాం మనము? సోమరివాని పొలాన్ని మనం దాటి వచ్చాం. చూడండి, ఈ రోజున పని పాట లేకుండా ఉంటూ ఉన్నారు. అందుకనే ఈ సామెతల గ్రంథకర్త కూడా దేవుని యొక్క జ్ఞానంతోనే ఈ గ్రంథాన్ని రాశాడు గనక ఈ సోమరివానికి చక్కని ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులు కూడా ఈ బైబిల్ కాలేజీలు పెడతా ఉన్నారు. అక్కడక్కడ వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళి బైబిల్లో కొన్ని పాఠాలు నేర్పుతా ఉన్నారు. అబ్రహాము తాత ఎవడో, వాళ్ళ తాత ఎవడో ఇవన్నీ చెప్తా ఉన్నారు. సేవల జయలో అన్నీ నేర్పుతా ఉన్నారు. ఈ గ్రంథకర్త కూడా ఒక ట్రైనింగ్ స్కూల్ పెట్టారు. అక్కడ లెక్చరర్స్ ఎవరు అని అంటే
చీమలంట. అందుకని సోమరి నీవెక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సామెతల గ్రంథం 6:6 చూడు. సామెతల గ్రంథం 6:6. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఏదో పిల్లోని బడికి పంపిస్తే 4 అక్షరాలు నేర్చుకుని జ్ఞానం తెచ్చుకుంటాడని బడికి పంపిస్తున్నాను అనేవాళ్ళు ఇంతకు ముందు మమ్మల్ని బడికి పంపించేటప్పుడు మా అమ్మ మా నాన్నోళ్ళు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు సోమరితనంగా ప్రార్థన లేనటువంటి సేవకులైనా, ప్రార్థనా జీవితం లేనటువంటి, దేవుని యొక్క సన్నిధికి రానటువంటి తల్లిదండ్రులకు ట్రైనింగ్ స్కూల్ ఏమిటంటే చీమల దగ్గరికి వెళ్ళాలంట. ఆ చీమలను చూసి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలంట. ఇప్పుడు ఆ చీమలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కాలేస్తే బ్రతుకుతీయా? బ్రతుకుతీయండి. మనం కాలేస్తే ఎంత ఉంటుందండి చీమ? కాలేస్తే కొన్ని 100 చీమలు చచ్చిపోతాయి, అంత బలవంతులు మనం. మరి మనం ఎక్కడికి వెళ్ళాలంటే నేర్చుకోవటానికి ఆ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. అప్పుడు నీకు జ్ఞానం వస్తుందంట. ఏమిటి అని చూస్తే అవి వేసవకాలం ఆహారాన్ని పోగు చేసుకుని వర్షం వచ్చినప్పుడు బయటికి రావటానికి వీల్లేదు కనుక వాటిని కొట్లలో స్టాకు చేసుకుంటాయట. చూడండి, అందుకని ఈ రోజున నీవు కూడా చేయవలసింది ఏమిటంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఈ సువార్త సభలు జరిగిన, ఆదివారపు ఆరాధన జరిగిన దైవ సేవకుడు ఆత్మ సంబంధమైన ఆహారం అనే వాక్యాన్ని విత్తినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకుని నీ హృదయంలో భద్రపరుచుకుంటే అది శ్రమల్లోనూ, నీకు బాధల్లోనూ, నీ సమస్యల్లోనూ నీకు శాంతి లేనప్పుడు అవి నీకు నెమ్మదిని కలిగిస్తూ, నీకు ఆదరణ కలిగిస్తూ, నిన్ను ధైర్యాన్ని పరుస్తూ, నిన్ను విశ్వాసంలో నిలబడద్ది ఆ వాక్యము. ఈ రోజున ఆ వాక్యం అనే ఆహారం నీకు కావాలి అని అంటే నీకు ఇచ్చినటువంటి సంఘానికి ప్రతి ఆదివారం నువ్వు వెళ్ళాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అదే విధంగా ఇలా సభలు జరుగుతూ ఉన్నా, నీవు ఏ డినామినేషన్లో ఉన్నా, నీవు ఏ మందిరంలో ఉన్నా, ప్రతి చోట యేసు క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు అంటే యేసు క్రీస్తు నామాన్నే ప్రకటిస్తారు కనుక ఆత్మ సంబంధమైన ఆహారం అక్కడ దొరుకుతుంది కనుక నువ్వు సోమరిగా తిని మనసు మీద పడుకోకుండా, నువ్వు సోమరిగా తిని సినిమాల చుట్టూ తిరగకుండా, నువ్వు సోమరిగా తిని టీవీ ముందు కూర్చోకుండా ఈ సువార్త సభలకు వచ్చి దేవుని యొక్క వాక్యం విని ఈ వాక్యము దొరికేటటువంటి ఈ సమయంలోనే ఈ వాక్యం సమృద్ధిగా నీ హృదయంలో దాచుకోవాలి. అందుకనే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే సీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకో ఓ సోమరి. ఆలోచన చేసుకోండి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అతను అంటున్నాడు, ఆ జ్ఞాని సోమరమైన చేను అలా దాటి వస్తూ ఆ చేను అలా చూస్తూ ఉంటుంటే పొదలు ఉన్నాయంట, ముళ్ళ పొదలు, దుర్దుగుంట చెట్లు ఉన్నాయంట. చాలా భయంకరంగా ఉంది. అది పంట లేదు, అందులో ఏ పంట పండటం లేదు. అది బీడు భూమిగా ఉంది. ఈ రాత్రి నువ్వు చేయవలసింది ఏమిటంటే ఆ బీడు భూమిని దున్నాలి. నీ కుటుంబంలో నీ కుమారులే కానీ, నీ కుమార్తెలే కానీ, నీ భర్తే కానీ, నీ భార్యే కానీ, నీ తల్లే కానీ, నీ తండ్రే కానీ ఎవరైనా నీకు ముళ్ళుగా ఉంటే, నీకు ఎదురొచ్చి మాట్లాడుతూ ఉంటుంటే, వారి ద్వారా నీకు సమస్యలు వస్తూ ఉంటుంటే ఆ సమస్యలన్నీ పోయి నీ కుటుంబం నెమ్మదిగా సమాధానంగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ సోమరివాని చేనులాగా, ఈ సోమరివాని సంఘంలాగా, ఈ సోమరివాని ఇంటిలాగా, కుటుంబంలాగా నీ కుటుంబం ఉండకూడదు అనుకుంటే ఇప్పుడే ఆ సోమరితనం నుంచి నువ్వు విడుదల పొందు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక చేను మీకు చూపిస్తాను, చదవండి. మత్తయి సువార్త 13:38. పొలము లోకము. ఇక్కడ పొలం లోకమనే పొలం అట. ఏ పొలం ఇది చెప్పాలి? ఏ పొలం అమ్మిది? లోకమనే పొలము. పొలము లోకము అంటే లోకమనే పొలము. మరి ఈ పొలంలో ఏముంది అని యోహాను మొదటి పత్రిక 2:16 చూడండి. యోహాను మొదటి పత్రిక 2:16. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి ఉన్నాయి. ఈ లోకములో ఉన్నది
ఇప్పుడు ఈ మనుషులు ఈ లోకములో ఏదో సంపాదించాలని ప్రయాస, ఈ లోకములో వెండిని సంపాదించాలని ఒకడు, బంగారాన్ని సంపాదించాలని ఒకడు. ఒక ఆయన కాపులు ప్రార్థనకు వస్తూ ఉంటాడు, వ్యవసాయం ఉంది వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను వ్యాపారం చేయాలి అంటే కొంతమంది చూడండి చిన్న మాట చెప్పారంట, వెండి పైకి వెళ్ళిపోతుంది, పెరిగిపోతుంది ధర. ఇప్పుడు 75,000 ఉంది. ఇప్పుడు దీన్ని నీ దగ్గర డబ్బు ఉంది కనుక ఈ వెండిని నువ్వు కొనిపెట్టుకుంటే ముందు ముందు ₹1,00,000 అయిపోద్ది. దీన్ని కొనిపెట్టమనే వరకు ఈ డబ్బు ఉన్నటువంటి ప్రియమైన దేవుని సహోదరుడు ఒక 50 కేజీలు వెండిని కొనేసి ఇంట్లో పెట్టాడు 75,000తో. ఇక ఆ తర్వాత 75,000 ఉండదు, 60,000కి ఒక్క దెబ్బకి దిగిపోయిందండి, దిగిపోయింది. ఇతను ఆశించాడు, ఈ లోకములో వెండిని సంపాదించుకోవాలి, నేను ఆ వెండి ద్వారా ధనాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. నా దగ్గరకు వచ్చి ఏడుస్తా చెప్తున్నాడు, అన్నయ్య నాకు తెలియలేదు, ఎవరు సలహానో నేను తీసుకున్నాను. నాయన, ఈ లోకంలో ఏదో సంపాదించని నువ్వు ప్రయాసపడుతున్నావు, లోకమనే పొలంలో నీవు ఉన్నావు. నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఏదో రంగా నీకు సహాయం చేస్తాడు, ఆలోచనలు పెట్టుకోవాలని ప్రార్థన జరిగింది. అతని పొలం ఈ రోజున దేవుని నమ్ముకుని దాన్ని విడిచిపెట్టిన తర్వాత చక్కగా శనగ వేస్తారు. అక్కడ శనగలు చూడండి ఎకరానికి 10 బస్తాలు అయ్యి ఈ రోజున అతని సొమ్ము అతనికి రావటానికి దేవుడు కార్యం చేశాడు. ఈ రోజున ఈ లోకంలో ఏదో సంపాదించాలని ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎవరిని చూసినా ఈ రోజున దేవుని సంధి లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ఆదివారపు ఆరాధన లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆదివారం రోజునే వ్యాపారాలు, ఆదివారం రోజునే చేతి పనులు, దేవుని యొక్క మందిరం లేదు, ఏదో సంపాదించాలని ప్రయాస. ఈ లోకంలో ఏదో ధనాన్ని కూర్చుకోవాలని. ఈ రోజున ఈ ధనాశి మూలంగా మనం పత్రికల్లో చూస్తుంటే ఏ కోణంలో పరీక్ష చేసినా అన్ని కుంభకోణాలే. సిబిఐ దర్యాప్తు వాళ్ళ మీద పెట్టు, వీళ్ళ మీద పెట్టు, ఒకరికొకరు పోటీలు పడిపోతున్నారు. ఈ లోకంలో ఏదో సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తా వినండి. ఒక రాజుగారు దండోరా వేయించాడట. ఇదిగో సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు ఇక్కడ నుంచి బయలుదేరి పరిగెత్తవచ్చు, నడవచ్చు. మరలా సూర్య అస్తమయం సమయానికి బయలుదేరిన దగ్గరకు వచ్చేస్తే అతను ఎంత దూరం అయితే పరిగెత్తాడో మరలా అదే సూర్యుడు ఈ ప్రొద్దు కుంకే సమయానికి ఇక్కడికి వస్తే అతను పరిగెత్తిన స్థలం అంతా అతనికి ఇచ్చేస్తానన్నాడంట. ఇంకొక అతను వచ్చి పరుగు ప్రారంభించాడు. సూర్యుడు ప్రియమైన దేవుడారా ఉదయాన్నే తూర్పున అలా పైకి వచ్చాడు. ఇతను పరుగు ప్రారంభించాడు, పరిగెడతా ఉన్నాడు, ముందుకు పరిగెడతా ఉన్నాడు, పరుగు తీస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఇక మంచినీళ్ళు అవుతా ఉన్నాయి. మంచినీళ్ళు ఇవాళ కాకపోతే రేపు తాగొచ్చు అని ముందుకెళ్ళిపోతున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి అవుతుంది, సమయానికి అన్నం తినాలి. కానీ అన్నం తినలా. ఎందుకంటే బ్రతుకుండి కొంత సంపాదించుకుంటే, ఈ లోకములు ఈ పొలాన్ని సంపాదించుకుంటే, ఈ ఆస్తిని సంపాదించుకుంటే తర్వాత కూర్చుని తినొచ్చు అని చెప్పేసి అన్నం తినకుండా కూడా ఒక నూతనమైన భక్తి జీవితాన్ని నువ్వు ప్రారంభించగలిగినట్లయితే, ఆ వాక్యము నీలో మొలకెత్తగలిగినట్లయితే, నీవు ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో ఫలించి గొప్ప విశ్వాస వృక్షంగా ఎదుగుతావు. అప్పుడు ఆ వృక్షం మీద పక్షులు నివసిస్తాయి, ఆ వృక్షము కింద అనేక జంతువులు సేద తీర్చుకుంటాయి, నీడగా ఉంటుంది. ఆ చెట్టు ఫలాలు అనేక మంది భుజించడానికి ఉపయోగపడతాయి. ఆ విధంగా నీవు అనేక మందికి ఒక మాదిరిగా, ఒక సాక్షార్థమైన జీవితం కలిగి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలని ఆశించి ఈ రోజున ఆయన కోరుకున్నది ఏమిటి అనంటే, ఇదిగో నీలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనే విత్తనము ఫలభరితంగా మార్చబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అందుకని ఈ రోజున వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెండి బంగారాలు సంపాదించాలని ప్రయాసపడకుండా, ఏదేదో ప్రయాసపడకుండా యేసయ్య నామాన్ని సంపాదించుకుంటే, ఆ నామం అన్ని కలిగినటువంటి నామం గనక అన్ని విషయాల్లో మనం ఏది కావాలన్నా దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత మొట్టమొదటిగా షారోను పొలం, అది ఆఖరిలో చెప్తాను. రెండవది ఏమిటి అని అంటే సోమరి వాని పొలం చూసాము. ఇక మూడోది ఏమిటంటే ఏ పొలం చూసాము?
ఏ పొలం చూసాము? లోకమనే పొలాన్ని చూసాం. ఇక తర్వాత మరొక పొలాన్ని మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. అదేమిటంటే, యేసు ప్రభు ఈ లోకములో సంచరిస్తూ ఉన్నప్పుడు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వారిని వెంటేసుకుని ఊరూరు తిరిగి పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు చూస్తూ ఉండగా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇక యేసుని 12 మంది శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు. అందులో ప్రత్యేకంగా మరొక శిష్యుడు ఉన్నాడు. అతను ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దినాల్లో మనం చూసినట్లయితే ఆకుకూరలు వ్యాపారం చేస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ చికెన్ అంగళ్ళు పెట్టుకుని చికెన్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇతను చేసిన వ్యాపారం అంటే చికెన్ వ్యాపారం ఒక్కోసారి అప్ అండ్ డౌన్గా ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అనుకుంటే పచ్చి సరుకులు నష్టం వస్తుందేమని చెప్పి ఆలోచించాడో ఏమో కానీ యేసు ప్రభుతోనే వ్యాపారం ప్రారంభించాడు. గట్టిగా చెప్పాలి, యేసు ప్రభునే బేరానికి పెట్టేశాడండి. ఆనాడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో యేసు ప్రభుని నేను అమ్మేస్తా, యేసు ప్రభుని నేను అమ్ముతా, మీకేం కావాలి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా యేసు ప్రభుని పట్టుకుని చంపేయటానికి వాళ్ళు కూడా ప్లాన్ వేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో ఇతను అక్కడికి వెళ్ళి యేసు ప్రభుని అమ్మేస్తాను, ఎంత ఇస్తారు అని అంటే వాళ్ళు ఎంత ఇస్తానన్నారండి యేసు ప్రభుకి? 30 రూకలు అమ్మేశాడు. ఆ తర్వాత యేసు ప్రభుని పట్టుకుని అన్యాయపు తీర్పు తీర్చి ఆయన సిలువ వేయటానికి తీసుకెళ్తున్నప్పుడు ఇతను అప్పుడు గ్రహించాడు, నేను అమ్మింది యేసుని అని. వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి, ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు నాకు అక్కర్లేదు, తీసుకోనండి అని చెప్పేసి అప్పుడు పశ్చాత్తాపడతాడు. సమయం అయిపోయింది, అతని పాపం పరిపక్వం అయిపోయింది. అతని పాపానికి క్షమాపణ లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఆ డబ్బుని ఆ ప్రధాన యాజకుల దగ్గర ఇసిరేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఇది నిరపరాధి రక్తాన్ని ఒలికించడానికి ఇచ్చినటువంటి ధనమని ఆ డబ్బుతో వాళ్ళు ఒక పొలం కొన్నారు. ఆ పొలాన్ని ఈ రోజున మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 27:8. మత్తయి సువార్త 27:8. ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. రక్తపు పొలము అంటే దేవుణ్ణి అమ్మినటువంటి యేసుక్రీస్తుని అమ్మేసి వచ్చిన డబ్బుతో కొన్నటువంటిది రక్తపు పొలము. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించడానికి చూడండి, ఒక్క ప్రసంగం చేస్తే ఇన్ని వేలు నాకు కావాలి, దేవుని యొక్క వాక్యం చెప్పడానికి డిమాండ్ చేస్తా ఉన్నారు. కోయిలకుంట్ల అనేటటువంటి ఒక ఊరుంది కర్నూలు జిల్లాలో. ఒక ఆయన అక్కడ మీటింగ్స్ పెట్టి ఒక పాస్టర్ గారిని పిలిపించారంట. 2 రోజులు వాక్యం చెప్పారు. వచ్చిన ఆయన చక్కగా భోజనం పెట్టి కొంత కానుకిచ్చి పంపించాడు. ఇక ఆయన వెళుతూ ట్రైన్లో వెళుతూ ఆ కానుక చూసుకున్నాడంట. ఇతనికి ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యా ఒక్క ప్రసంగానికి నాకు 5,000 ఇస్తారు, నువ్వు ఇచ్చింది ఎంత అడుగుతున్నాడంటే ఇన్ని. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఊరికే ఇస్తున్నాడా లేకపోతే అమ్ముకుంటున్నాడా? దేవుని యొక్క వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి రోజున ఇతను అమ్ముతా ఉన్నాడు. ఒక్క ప్రసంగం చేస్తే 5,000 నాకు కావాలి. దేవుణ్ణి ఏర్పాటు చేస్తున్నాడు ఆయన నామాన్ని ప్రకటించడానికి. ఆయన నామాన్ని ప్రకటించడానికి ఎవరైనా పిలిచినప్పుడు ఇది ఒక ధన్యత. ఎంతో మంది సేవకులు ఉన్నా ఆయన నామాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, సంతోషంగా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. ఆయన ఉచితంగా మనకి ఇచ్చాడు, దాన్ని ఉచితంగా మనకి ఇవ్వాలి. ఆయన మనం ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు గనక, ఆయన నామాన్ని ప్రకటించే ధన్యత మనకి ఇచ్చాడు గనక ఈ విషయాన్ని గమనించి, అయ్యా నేను ఉచితంగానైనా ప్రకటిస్తానని ముందుకు వెళ్ళాలి. నిన్ను ఉచితంగా పంపరు. దైవ సేవకులు బాగానే చూస్తారు, ఈ రోజుల్లో చక్కగానే చూస్తారు. వచ్చేటప్పుడు ఊరికే పంపరు ఒట్టి చేతులతో. దేవుని యొక్క వాక్యానుసారంగా దైవ సేవకుల చేతిలో కానుకిచ్చి పంపుతారు. ఈ లోపల వీళ్ళు చేసేది ఏంటంటే, ఇదిగో ప్రసంగానికి ఇంత డిమాండ్ చేస్తా ఉన్నది ఈ రోజున. వీళ్ళు ఎవరంటే యేసు క్రీస్తుని అమ్ముకునే వాళ్ళు. తెలంగాణ ఏరియాలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన
సేవ చేస్తూ ఉంటుంటే విదేశాల నుంచి ఆయనకి కొంత ఫండ్స్ వస్తూ ఉండేవి, డబ్బులు వస్తూ ఉండేవి. వాళ్ళు ఎవరు అంటే వృద్ధులైనటువంటి ముసలోళ్ళు, భార్యాభర్తలు వృద్ధులైన వాళ్ళు. వాళ్ళకి ఈయన ఉత్తరం రాసినట్టు ఆ దినాల్లో, స్థలాన్ని కొంటున్నాను, డబ్బులు కావాలి, మందిరం కడుతున్నాను, గొప్ప మందిరం, ఆ ప్రతిష్టకు మీరు రావాలి, మీరు ఇన్ని లక్షలు పంపండి అని. ఇక వాళ్ళు కష్టపడి ఓవర్ టైం డ్యూటీలు చేసి లక్షల కొద్ది డబ్బులు అతనికి పంపించారు. ఇక కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు, మనం డబ్బులు పంపించాం ఇండియాకి, అక్కడ సేవ ఎలా ఉందో, గొప్ప మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కట్టుంటాడేమో చూసేద్దామని ఇద్దరు బయలుదేరి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి అతని అడ్రస్ ప్రకారం అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడికి వెళ్ళి చూసేవరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 అంతస్తుల భవనం ఒకటి కనపడుతుంది. ప్రక్కనే తాటేకులతో ఒక షెడ్ వేసి ఉంది, బారుగా కొంత దూరం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళని అడుగుతూ ఉన్నారు, అయ్యా పలానా ఆయన చర్చి ఎక్కడ, పలానా పాస్టర్ గారు చర్చి ఎక్కడంటే ఆ పక్కన వాళ్ళు చూపించారంట. అదిగో ఆ తాటేకులు తీసినటువంటి గుడిసే చర్చి. మరి పాస్టర్ గారి ఇల్లు ఎక్కడా? ఇదిగో 4 అంతస్తుల భవనం. అంతే. వాళ్ళు కష్టపడి ఓటీ చేసి వృద్ధాప్యంలో దేవుని యొక్క పరిచర్య కొరకు డబ్బులు పంపిస్తే ఇతను చేసింది ఏమిటి అని అంటే, మందిరమేమో తాటేకులతో చిన్న షెడ్ వేశారు, ఇల్లు మాత్రం 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. చూడండి, వీళ్ళెవరు? యేసు ప్రభు కొరకు జీవించేవారా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను కూడా ఎర్రగుంట్ల పరిచర్యకి వెళ్ళినప్పుడు, అక్కడ సేవ చేస్తున్నప్పుడు చిన్న షామియాను వేసుకుని సేవ ప్రారంభించడం జరిగింది. దేవుని యొక్క చిత్తానుసారంగా పిలుపందుకుని సమస్తాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఇంటి ముందు చిన్న షామియాను వేసుకుని సేవ ప్రారంభించడం జరిగింది. క్రైస్తవ సహోదరులు, హిందువులు అనేవాళ్ళు నన్ను ఏమనలేదు. క్రైస్తవ సహోదరులు మాత్రం హేళన చేస్తూ ఉన్నారు. కొంతమంది విశ్వాసులు వస్తూ ఉంటుంటే, అతని దగ్గరికి మీరు ఎందుకు వెళ్తారు, కొంచెం గాలివాన వస్తే ఆ షామ్యాన లేచిపోద్ది, పాస్టర్ కూడా లేచి వెళ్ళిపోతాడు అని చెప్పేసి చాలామందిని వాళ్ళు ఆటంకపరుస్తూ ఉన్నారు. చాలామందిని ఆటంకపరుస్తున్నారు మందిరానికి రాకుండా. అయినా దేవుని సందులో మోకరించి, నీ చిత్తానుసారంగా నన్ను ఇక్కడికి పంపించావు తండ్రి, నీ నామాన్ని నేను ఇక్కడ ప్రకటించాలని నీ ఉద్దేశం గనక నీ ఉద్దేశాలన్నీ నాలో నెరవేర్చవు. ఈ మనుషుల మాటలు నేను వినను, నీ పిలుపందుకుని నీ ఏర్పాటు చొప్పున ఈ పరిచర్య నేను చేస్తున్నానని నేను నా కుటుంబం అంతా దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఇంతలో ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది పరిచర్య ప్రార్థనా జీవితాన్ని కుటుంబాన్ని చూసి, అయ్యా షామ్యాన్ని వేసుకుని ఎంతకాలం సేవ చేస్తావు, ఇక్కడ ఈ ప్రకాష్ నగర్లో ఆనాడు ఇందిరాగాంధీ ఉన్న సమయంలో స్థలాలు ఇచ్చారు, మనిషికి 5 సెంట్లు, మందిరానికి కూడా ఒక 10 సెంటు స్థలాన్ని తీశారు గవర్నమెంట్ వాళ్ళు, ఆ స్థలంలో నువ్వు మందిరం కట్టేసుకో అని చెప్పేసి కొంతమంది అక్కడ పెద్దలు, స్త్రీలు అందరూ కూడా వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఆ స్థలాన్ని నేను అంతకుముందే చూసా. అది కొంచెం పునాది తీసి చిన్నగా రాళ్ళు పేర్చి ఉండే. ఏమిటి కొంచెం రాళ్ళు పేర్చి ఉండే, ఇది దేవుని మందిరం అంటున్నారు కదా అని అడిగితే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా ఈ పెద్దోళ్ళందరూ ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మందిరం కట్టుకోవాలి, పలానా చోటు ఉంది, డబ్బులు ఇవ్వమని చెప్పేసి సంత ఇవ్వమని మందిరం కొరకు వాళ్ళు సంతాలు అడుక్కొచ్చేసేవాళ్ళు, కానుకలు అడుక్కొచ్చేవాళ్ళు. అడుక్కొచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళు తాగి మిగిలిన డబ్బులు పంచుకొని, మాకు నాపరాయి ఎక్కువ ఉంటుంది, భూమిలో 2 అడుగులు తీస్తే కింద ఇక నాపరాయి ఉంటుంది, నాపరాళ్ళు కూడా గన్లోకి వెళ్ళి వాళ్ళని అడుగుని తీసుకొచ్చి ఒక ట్రాక్టరు, ఆ ట్రాక్టర్ రాళ్ళు ఒక రౌండ్ బేర్ చేసేవాళ్ళు అంట. గట్టి గన్లు చెప్పాలి,
ఎవరేమనుకోకుండా ఆ సంవత్సరానికి దాని చుట్టూ ఒక రౌండ్ బేర్ చేసేవాళ్ళు. మరలా మామూలే. వీళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు మరలా ఏదో ఒక రైతు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ డబ్బులు అడుక్కొచ్చి మరలా ఒక ట్రాక్టర్ రాళ్ళు తీసుకొచ్చి బేరుస్తూ ఉండేవాళ్ళు. అది వాకిలి లేవులకి వచ్చింది అన్నమాట. అంతే నేను వెళ్ళే వరకు. అప్పటికి 15 సంవత్సరాల నుంచి ఆ మందిరం కడుతున్నారంట. గట్టిగా అల్లు చెప్పండి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మందిరం ఎందుకు పూర్తి చేయలేదంటే, ఆ మందిరం పూర్తయిపోతే సందాలు అనటానికి లేదు. గట్టిగా అల్లు చెప్పు. ఆ మందిరం పూర్తయితే ఎవరికి డబ్బులు ఎవరు, సందాలు ఎవరు, అందుకని దాన్ని వాళ్ళు పూర్తి చేయట్లా. అంటే ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు పేరు చెప్పుకుని మందిరం కట్టాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు పోగు చేస్తున్నారు. నాకు దేవుడు అప్పుడే ఈ యొక్క వాక్యాన్ని చూపించాడు. అది రక్తపు పొలము. అది యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని అమ్మేస్తే వచ్చిన డబ్బుల ద్వారా ఇదిగో పొలం కొన్నారు. దానికి రక్తపు భూమి, రక్తపు పొలం అని పేరు పెట్టారు. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా అదే విధమైనటువంటి పని చేశారు. అది రక్తపు పొలము. పైగాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, ఒకరికొకరు అనుకుంటా ఉన్నారు, మరి ఎరా ఏమంటావురా, ఓబులేసులు అందరి పేర్లు ఓబులేసులే. మళ్ళీ ప్రియమంది 2 పేర్లు ఉంటాయి. ఓబులేసు పేరు ఇసాకు ఉంటుంది. ఏమిట్రా ఓబులేసుగా, మరి స్థలం పాస్టర్ గారికి ఇద్దామా? ఇచ్చేయి. ఆయన మందిరం కట్టుకోమను, మనం పిలిచినప్పుడు పెళ్లి చేయమను, మనం పిలిచినప్పుడు సమాధులు చేయమను, మనం పిలిచినప్పుడు పండగ చేయమను, మనం పిలిచినప్పుడు సందాలు వసూలు చేయమను, ఆ సందాలు లెక్క అయితే మనం పిలవమను, అట్టయితే కట్టుకోమని అన్నాడు ఒక ఆయన. గట్టిగా అల్లు చెప్పండి. ఈ లోపల నేను ఆ రాత్రి పడుకుంటే చూడండి, అది రక్తపు భూమిగా కనపడింది. అంతే. వాళ్ళు పిలిచి చెప్పానయ్యా, ఈ భూమి నాకొద్దు, ఈ పొలము నాకొద్దు. గట్టిగా అల్లు చెప్పండి. పిలిచిన వాడు నమ్మకస్తుడు. ఆయన పరిచర్య నాతో చేయించుకుంటాడు. ఇక్కడ మందిరం కట్టాలంటే స్థలాన్ని ఆయన ఇస్తాడు నాకు, మిమ్మల్ని బ్రతిమలాడు నేను అని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ స్థలానికి మరొక ప్లాటు, దాని తర్వాత రోడ్డు, అంటే వీధి రోడ్డు, దాని తర్వాత స్థలం 10 సెంట్లు ఉంటే దేవుడు దాన్ని చూపించటం. దాని నిండా కప్పలు, పాములు, అదొక గుంట, భయంకరమైన ముళ్ళ చెట్లు ఉన్నాయి. దేవుడు దాన్ని చూపిస్తే ప్రార్థన చేసి వాళ్ళని అడిగితే ఆ దినాల్లోనే వాళ్ళు వచ్చి ఎంతన్నా ₹1,00,000 తీసేసుకో అన్నారు. అంతే. నా దగ్గర ఉన్న ప్రార్థనలు అందరూ పేదోళ్లే. ఇక ఒక్కొక్కళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. నేను మిగిలాను, ఆ స్థలం వాళ్ళు మిగిలారు. అమ్మా అయ్యా ₹1,00,000 ఇప్పుడే సేవ ప్రారంభించాం, తర్వాత చెప్తాను వాళ్ళని వెళ్ళిపోమన్నాను. ఇక తర్వాత దేవుని యొక్క సన్నిధిలో టెంట్లో 3 దినాలు ఉపవసించి ప్రార్థన చేసామయ్యా, నువ్వు పిలిచావు, ఇక్కడ నీ సేవ చేయాలి, ఇక్కడ నాకు ఒక మందిరం కావాలి, చిన్న సంఘం ఉంది, మేమందరం కూడుకోవడానికి ఒక మందిరం కావాలి గనక దాన్ని బయలుపరిచావు, స్థలాన్ని చూపించావు. చూపించిన వారిని పిలిచి అడుగుతుంటే ₹1,00,000 చెప్తున్నారు. అయ్యా నీ చిత్తం ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి, ఆ స్థలం నాకు ఇస్తావు, అక్కడ నువ్వు మందిరం కడతావని చెప్తున్నావు గనక నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ చూపించిన స్థలాన్ని మాకు ఇప్పించు తండ్రి అని ఆ 3 దినాలు చిన్నపిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా ఉపవసించి చేతులెత్తి ప్రార్థన చేశాం. గట్టిగా చెప్పండి. ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేసాడో తెలీదు, ఎలా చేసాడో తెలియదు, కానీ ఆ స్థలం అమ్మాయి ఎక్కడో కొండాపురం దగ్గర వాళ్ళ పల్లె అయితే అక్కడ నుంచి తెల్లారేపాటికి వచ్చి వాళ్ళ తండ్రి ఇంటికి, తల్లింటికి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చి, అన్నా నువ్వు మందిరానికి స్థలం అడిగాను కనుక ఆ స్థలంలో నువ్వు మందిరం కట్టేయి. గట్టిగా చెప్పాలి. అమ్మా నువ్వు ₹1,00,000 చెప్తున్నావు, నా దగ్గర డబ్బులు లేవు. 1,00,000 కాదన్నా, నీ ఇష్టం వచ్చినంత. అన్నా అని ఎక్కువ వాడతారు అక్కడ. నీ ఇష్టం వచ్చినంత ఇచ్చేసి ముందుగా నువ్వు అక్కడ మందిరం కట్టమంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రార్థనా పూర్వకంగా అక్కడికి వెళ్ళిన వెంటనే ప్రియమైన దేవుడు చక్కని మందిరాన్ని ఇస్తే సంఘంలో అందరిని తీసుకెళ్ళి ఇంకా పబ్లిసిటీ చేస్తే 2 కిలోమీటర్ల పొడవున ఆ ఎర్రగుంటలో 4 రోడ్స్ అంతా ర్యాలీ పెట్టి ఆ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని అక్కడ దేవునికి ప్రతిష్ఠ చేశాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా ప్రార్థనాపూర్వంగా ప్రారంభించినటువంటి అక్కడ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఇప్పుడు 6 చోట్ల రాయలసీమలో దేవుని యొక్క పరిచయం దేవుడు ఘనంగా జరిగిస్తున్నాడు. ఎర్రగుంట్ల, పొద్దుటూరు, సుందరయ్య నగరు, చెప్పలి, తుమ్మలపల్లి, పులివెందల, ఈ చోట్ల దేవుని యొక్క మందిరాలు దేవుడు మాకు అనుగ్రహించాడు. ఎందుకనంటే ఆ రక్తపు పొలం యేసు క్రీస్తుని అమ్ముకుని ఆ కొన్నటువంటి, ఆ కట్టినటువంటి, ఆ సగంతో మిగిలిపోయినటువంటి ఆ మందిరం నన్ను కట్టమంటే దాన్ని నేను కట్టలేదు. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుని అమ్ముకుంటున్నారు, యేసుని ప్రకటించటం లేదు. ఈ రోజున దైవ సేవకుల్లో కూడా ఈ విధంగా కనపడతా ఉంది. ఒక టీవీ ప్రసంగుడు కొంతమంది వెళ్ళి మా ఊర్లో పెయింటర్స్ అడిగారంట, గొప్ప ప్రసంగికుడు మన ఊరు కూడా వచ్చాడు.
వెళ్ళిపోయారు, జనాలు బాగా వెళ్ళిపోయారు. మన ఊరు కూడా వచ్చాడు, వాల్ పోస్టర్లు నేను చూశాను. మంచిగా ప్రియమైన దేవుడారా షూటు బూట్ వేసి ఉంటాడు, గొప్ప ప్రసంగికుడు. ఈ పెయింటర్స్ అందరూ ఆయన చూసి టీవీలో మా ఊర్లో కూటం పెట్టాలి అని అంటే ఆయన అడిగాడంట ప్రసంగానికి 30,000 ఇవ్వాలని. గట్టిగా అల్లు చెప్పాలి. వాల్ పోస్టర్లకు 30,000 అవుతాయి. ఆ వాల్ పోస్టర్ల దాని మీద కూడా మీ పేర్లు ఉంటాకి ఏం లేదు, మా డినామినేషన్ పేరే ఉంటుంది. ఇక మిగిలిన పబ్లిసిటీ ఖర్చు అంతా మీరు పెట్టుకోవాలని ఒక ఆయన దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ చెప్పేశారంట. వీళ్ళు యేసుని ప్రకటిస్తున్నారా, యేసుని అమ్ముకుంటా ఉన్నారా ఆలోచన చేయాలి ఈ రోజున. ఇదేమిటంటే రక్తపు పొలమట. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, మరొక పొలాన్ని మీకు నేను చూపిస్తా ఉంటాను. ఆ పొలం కూడా అది ఏమిటంటే ప్రార్థన చేసుకునేటటువంటి కుటుంబం అది. ఆ కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి కుటుంబమే. అక్కడ కొంచెం శ్రమలు వచ్చేవరకు అక్కడ నుంచి బయలుదేరి వేరొక దేశానికి బ్రతుకు తెరువు కొరకు వెళ్ళారు. ఆ దేశం భయంకరమైనటువంటి పాపపు దేశం, విగ్రహాల సంబంధమైన దేశం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బాగానే ఉంది. కొద్ది రోజులు అయిన తర్వాత కుటుంబ యజమాని చనిపోయాడు. కొంచెం ప్రార్థన చేసుకునే వాళ్ళు కనుక వాళ్ళు అనుకుని ఉండొచ్చు, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదులే, ఈయన కూడా అలాగే చనిపోయాడు అనుకుని ఇక బాధపడి ఆయన్ని పాతిపెట్టేశారు. ఇక ఆమె 2 కుమారులు ఉన్నారు, మగపిల్లలు. వాళ్ళు పెళ్ళిడికి వస్తే ఒక్కొక్కరికి 2 పెళ్లి చేసింది. ఆ దేశంలోనే అమ్మాయిలను చూసి ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి పాప సంబంధమైన దేశానికి వెళ్ళి పాపులతో సహవాసం చేస్తూ ఆ పాపపు కుటుంబంలో నుంచే తన పిల్లలకు సంబంధం చూసి పెళ్లి చేసింది. దానికి ఫలితం ఏమైందంటే పెద్ద కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు, ముందుగానే తండ్రి చనిపోయాడు. ఇక ఆఖరికి అక్కడ మిగిలింది ఏమిటంటే మొండాలు మిగిలిపోయినాయి, శిరస్సులు ఎగిరిపోయినాయి. స్త్రీకి పురుషుడు శిరస్సట. ఈ పురుషుడు చనిపోయాడు గనక ఇక మొండాలు మిగిలిపోయినాయి. ఈమె ఆలోచన చేసి ఉంటుంది, ఈ విధంగా జరగటానికి కారణం ఏమిటి, ఎందుకని ఈ విధంగా నాకు జరిగింది, ఇది జరగటానికి కారణం ఏమిటని ఆలోచన చేసి నేను నా దేశాన్ని విడిచిపెట్టి వచ్చాను, నా ప్రజల్ని నా దేవుణ్ణి నేను విడిచిపెట్టి వచ్చాను, అందుకే నాకు ఈ విధంగా జరిగింది. నా దేవుడు నన్ను కరుణిస్తాడు. కొద్ది రోజులు శ్రమలుండా ఆ శ్రమల నుంచి విడిపించేది నా దేవుడే. ఇక నా దేవుని సంధికి నేను వెళ్ళిపోతానని కోడలతో చెప్పి బయలుదేరింది బెత్లెహేమునకు. బెత్లెహేము అంటే ఆహారం సమృద్ధిగా ఉన్నటువంటి రొట్టెల ఇల్లు అని అర్థం. అది రొట్టెల ఇల్లు, ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధి అయినటువంటి ఆ ఇంటిని విడిచిపెట్టి ఈ పాపపు దేశానికి వస్తే ఫలితం ఏమిటంటే తన భర్త 2 పిల్లలు చనిపోతారు. ఇక బయలుదేరి ఆ రొట్టెలింటికి వెళ్ళిపోతా ఉంది. మార్గంలోకి వెళ్ళిన తర్వాత చెప్తుంది 2 కోడలను పిలిచి, కోడళ్ళారా మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు, నేను మరలా పెళ్లి చేసుకుని పిల్లలను కానీ మీకు ఇచ్చి పెళ్లి చేయలేను, నేను పెద్దాన్ని అయిపోయాను, ఇక మీరు మీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోండి, మీ దేవుని దగ్గరకు మీరు వెళ్ళిపోండి మరలా అని చెప్తే ఒక కోడలు తన అత్తను గట్టిగా ముద్దు పెట్టుకుని ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్లు ఆమె వెనుతిరిగి తన దేవుని దగ్గరికి తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక మరో కోడలు ఆమెని అంటి పెట్టుకుని అలాగే ఉంది. ఏమ్మా నీ కోడలు వెళ్ళిపోయింది, తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో అంటే, అత్త ఆ మాట అనబాకు, నేను నిన్ను విడిచిపెట్టను,
ఎప్పుడైతే నా దేశాన్ని విడిచిపెట్టానో, ఎప్పుడైతే నా తండ్రిని విడిచిపెట్టి నీ ఇంటికి వచ్చానో, ఎప్పుడైతే నా దేవుని విడిచిపెట్టి ఇదిగో నీవు ఆరాధన చేస్తున్న దేవుని దగ్గరకు నేను వచ్చానో, ఇప్పుడు నీ ప్రజల దగ్గరికి వెళ్తున్నావు గనక ఇదిగో నా నిర్ణయం చెప్తున్నాను విను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నన్ను వేరు చేసేది మరణం మాత్రమే. నిన్ను ఎక్కడైతే చనిపోయిన తర్వాత సమాధి చేస్తారో అక్కడే నన్ను కూడా సమాధి చేస్తారట. నీతోనే నేను ఉంటానని తన అత్తను అత్తుకుందట. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అక్కడ నీ పిల్లలు ఆ విధంగా లేకపోతే కాల్లో ముళ్ళు, కంటిలో ముళ్ళు, నీ శరీరం అంతా గుచ్చుకుంటారు. నీ గుండెకు గుచ్చుకుంటాయి ముళ్ళు. వాళ్ళే నీ పిల్లలు. ఆ విధంగా ఉండకూడదు. సేవకులైనా సోమర్తనంగా ఉండకూడదు. సంఘం కొరకు నిత్యము ప్రార్థన చేసే సేవకుడు అయి ఉండాలి. సంఘం కొరకు వాళ్ళు చేస్తున్న పొరపాట్లు సరిదిద్దడానికి దేవుని యొక్క వాక్యం తీసుకుని వాళ్ళని హెచ్చరిక చేయాలి. నీవు వాళ్ళని హెచ్చరిక చేసేటటువంటి ఇదిగో దైవ సేవకుడుగా, సురుకైన దైవ సేవకుడుగా, పొలాన్ని చక్కగా సాగు చేసే వ్యవసాయదారుడుగా నీవు ఉండాలి. విశ్వాసులు అప్పుడు ముళ్ళుగా ఉండరు. విశ్వాసులు సహకరించే విశ్వాసులుగా ఉంటారు. సోమరి వాని చేనులాగా మన కుటుంబమే కానీ మన సంఘమే ఉండకూడదు. ఒకవేళ ఆ సోమరి వాని చేనులో ఉంటే నువ్వు లే ఇప్పుడే. రెండవది, లోకమనే పొలంలో నీవు ఉన్నావేమో. ఈ లోకములో ఏదో సంపాదించాలని నువ్వు ప్రయాసపడుతున్నావేమో. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకములో ఏదో పదవి సంపాదించాలని, పేరు సంపాదించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో. నీవు ఎంత సంపాదించినా దేన్ని నీ వెంట తీసుకుని వెళ్ళలేవు. అంతా విడిచిపెట్టి వట్టి చేతులతో నీ వెళ్ళవలసిందే. యోబు భక్తుడు అంటున్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను అని. మనము అంతే. ఇది సత్యం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద ఏదో సంపాదించాలని దేవుణ్ణి విడిచిపెట్టి ఇదిగో ఈ లోకంలో ఏదో సంపాదించాలని నువ్వు ప్రయాసపడుతున్నావేమో. ఆలోచన చేయి. యేసు ప్రభు పేరు చెప్పుకొని యేసుకు విరోధంగా నువ్వు నడుస్తూ ఉన్నావేమో. ఆలోచన చేసుకో ఒకసారి. అక్కడి నుంచి నువ్వు బయటికి రా. బోయాజు పొలం ఉంది. అదే దేవుని సన్నిధి, అదే రొట్టెల ఇల్లు, ఆహారం సమృద్ధిగా ఉన్న ఇల్లు, దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా అందించే ఇల్లు. ఆయన పేరు పెట్టబడి ఆయన నామకంత కొరకు కట్టబడింది. మనకిచ్చింది యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. మరి నీవు ఆ బోయాజు పొలంలోకి రా. బోయాజు పొలంలోనికి రా. వచ్చిన నీవు నిలకడగా ఉండు. విశ్వాసములో, పరిచర్యలో, ప్రార్థనా జీవితంలో. ఎవరో ఏదో అన్నారని ఒకవేళ పాస్టర్